నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది. సో ఎన్సిడబ్ల్యూ అంటాం. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండి. సో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, ఒక చట్టము ద్వారా ఏర్పాడైనటువంటి ఒక సంస్థ. వీళ్ళు మహిళల యొక్క హక్కులను కాపాడడానికి, మహిళల యొక్క సంరక్షణ బాధ్యతల కోసమే ఈ యొక్క ఎన్సిడబ్ల్యూ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. క్లియర్ కదా? సో దీనికి చైర్పర్సన్గా ఒక వ్యక్తిని నియమించారు. వారి పేరే విజయ్ కిషోర్ రహత్కర్ అండి. వారి పేరే విజయ్ కిషోర్ రహత్కారు. ఓకేనా? సో వీరు నియమించడం జరిగింది. క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం ఫర్దర్గా మనం చూద్దాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక అంశం, వీరు ఎన్నవ చైర్పర్సన్ అన్నప్పుడు, ఎన్నవ చైర్పర్సన్ అంటే 9వ చైర్పర్సన్ అండి. వీరికంటే ముందుగా అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి విజయ్ కిషోర్ రహత్కర్ గారు నియమించారు కదా, వీరికంటే ముందుగా రేఖా శర్మ గారు చైర్పర్సన్గా ఉండేవారు. వీరికంటే ముందుగా రేఖా శర్మ గారు చైర్పర్సన్గా ఉండేవాళ్ళు. వీరు గతంలో మహారాష్ట్రలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా వీరు వర్క్ చేయడం జరిగింది. సో 2016 నుంచి 21 మధ్య చైర్పర్సన్గా ఉన్నారు మహారాష్ట్రకి. మరి వీరి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే 3 సంవత్సరాల లేదా వారికి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి. ఓకేనా?